కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో, వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. ఒక వ్యక్తి గురించి కీర్తనకారుడు చెప్తూ, తాను త్రవ్వుకున్న గుంట, లోతుగా చేసుకున్న ఆ గుంటలో తానే పడిపోయాడు. ఎవరినో తోద్దామనుకొని ఒక గుంటను తవ్వి చివరికి ఆ లోతుగా తవ్వుకున్న గుంటలో తానే పడిపోయి నశించిపోయినట్లుగా కీర్తనకారుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. దీని గురించి ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే, ఎస్తేరు గ్రంథంలో ఉన్న హామాను గురించి మనం మాట్లాడుకోవచ్చు. దేవుని ప్రజలైన యూదులకు శత్రువుగా హామాను ఉన్నాడు. మొర్దుకై అనే ఒక్కడు అతనికి నమస్కారం చేయలేదని, అతని జనమందరినీ కూడా హతము చేయాలని ఆలోచన కలిగి హామాను రాజు దగ్గరికి వెళ్ళి చట్టాన్ని పుట్టించి యూదులందరినీ సంహరించడానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దానికంటే ముందుగానే మొర్దుకైని చంపాలని తన ఇంటి దగ్గర 50 మూరల ఉరి కొయ్యను కూడా తను సిద్ధపరచుకొని రాత్రికి రాత్రే అహష్వేరోషు అనే రాజు యొద్దకు వెళ్ళి, రాజా, మొర్దుకైని చంపడానికి పర్మిషన్ తీసుకుందాము అన్న ఆలోచన కలిగి వెళ్ళినప్పుడు ఆ రాత్రి దేవుడు తన కార్యం చేయటం ప్రారంభించాడు. ఆ రాత్రి రాజు అహష్వేరోషుకు నిద్ర పట్టకుండా దేవుడు చేసి మొర్దుకైని గణపరచుటకు, మొర్దుకైని హెచ్చించుటకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. చివరికి ఏమైంది? హామాను రాణి అయిన ఎస్తేరు చేసిన విందుకు వెళ్లాల్సి వచ్చింది 2వ మారు. అక్కడ రాణి అయిన ఎస్తేరు హామాను యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టి ఇతనే యూదులకు శత్రువు అని చెప్పటము ఒక విషయమైతే, రెండవది ఆయన రాణిని బతిమలాడే క్రమంలో ఆమెను బలత్కరిస్తున్నట్టుగా రాజుకి కనపడటం ద్వారా ఇతన్ని ఇప్పుడే సంహరించండి అని రాజు చెప్పుటను బట్టి అక్కడున్న వారు చెప్పారు, ఇతని ఇంటి దగ్గరే మొర్దుకై కొరకు సిద్ధపరచబడిన ఉరికొయ్య ఉంది రాజా అని చెప్పినప్పుడు దాని మీద ఉరి తీయమన్నప్పుడు ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో, కాగా హామాను మొర్దుకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి, అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను అని రాయబడింది. సో హామాను దేవుని ప్రజలకు విరోధంగా ఒక గుంటను త్రవ్వాడు, ఒక ఉరికొయ్యను సిద్ధం చేశాడు. అయితే దేవుడు ఆ గుంటలో హామానుని త్రోసివేశాడు. హామాన్ని ఆ ఉరికొయ్య మీద దేవుడు వేలాడదీశాడు. జాగ్రత్త, నువ్వు ఎవరికి విరోధంగా ఆలోచన చేస్తున్నావు, ముఖ్యంగా దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు విరోధంగా ఆలోచన చేస్తే ఆ శాపము, ఆ కీడు నీ మీదకే వస్తుంది. ఆ గుంటలో నీవే పడే ప్రమాదం ఉంది. జాగ్రత్త.